సుదర్శన్ రెడ్డి గారిని మంత్రిగా చూశాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాను. అలాగే బాజిరెడ్డి గవర్నమెంట్ గారు చిరకాల మిత్రులు, శాసనసభ్యులుగా రాజకీయ పార్టీల నుంచి పోటీ చేశారు, ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా కూడా గెలిచారు. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన మిత్రులు, అలాగే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, అకాడమీ ఉర్దూ అకాడమీ అధ్యక్షులు తయారు అందర్ గారు, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శిగా హాజరై సందేశం ఇచ్చిన సీతారెడ్డి గారు, అందరికీ నమస్కారం. టైం చాలా అయింది, మీ అందరికీ ఆకలి అవుతుంటుంది. వేదిక మీద ప్రజలకి సహజంగా ముందు మిత్రులందరూ మనసుల్లో ఉంది, నాయకులు కూడా ఒక దరఖాస్తుని సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చారు. మన సమస్యలని కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి పూర్తిగా తెలుసని నేను భావిస్తున్నాను. అందులో ప్రధానమైంది ఇళ్ల స్థలాలు, ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు, మూడవ అంశం అక్రిడిటేషన్స్. ఈ మూడు అంశాలలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినటువంటి అంశం ఇళ్ల స్థలాలు ఇవాళ నూతన ప్రభుత్వ బాధ్యతగా పలు సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాహాటంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి పలు పర్యాయాలు హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో ప్రకటించారు. ఆ బాధ్యత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా జిల్లాలలో అనేక ప్రాంతాలలో ఈ సమస్య గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోనందున జర్నలిస్టులంతా ఈ ప్రభుత్వంపై పెద్దగా ఆశ పెట్టుకున్నారన్న భావన చాలామంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చేపట్టడానికి శాసనసభ ప్రమాణ తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు రావడంతో దాని మీద వెంటనే చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. జూన్ 6వ తేదీ తర్వాత ఈ ఎన్నికల నిబంధనలు ఆంక్షలు తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల మీద ప్రభుత్వం చొరవ చూపడానికి, సమస్యల పరిష్కారానికి కూడుకుంటుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. అందులో భాగంగానే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22,000 మంది 24,000 మంది అక్రిడిటెడ్ కరెస్పాండెంట్స్ ఉన్నారు. జూన్ 31వ తేదీతో అక్రిడిటేషన్స్ గడువు పూర్తయిపోతుంది. వాటిని మళ్ళీ ప్రాసెస్ చేసి ఇవ్వడానికి సమయం లభించలేదు ఎన్నికల నిబంధనలు ఆంక్షల వల్ల. అందుకని నేను 3 రోజుల క్రితం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులతో, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సమావేశం జరిపి ఈ అక్రిడిటేషన్స్
మరొక 3 మాసాలు సెప్టెంబర్ వరకు పొడిగించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాన్ని వెల్లడి చేశారు. అందువల్ల మన అక్రిడిటేషన్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రంలో ఉన్న అక్రిడిటేషన్స్ అన్నీ సెప్టెంబర్ వరకు కొనసాగించడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఒక ప్రకటన కూడా రావచ్చు. హెల్త్ ఎన్నోమైన ఈ అక్రిడిటేషన్స్ ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇవ్వాల్సింది. అది చట్టం. మొదటి ప్రెస్ కమిషన్ సిఫారసు మేరకు 1951లో చేసినటువంటి సిఫారసు మేరకు ఇది ఒక సౌకర్యము వర్కింగ్ జర్నలిస్టులకు యాక్సెస్ టు ది న్యూస్, సమాచార సేకరణకి, సంఘటన దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి అవకాశం ఇచ్చేది అక్రిడిటేషన్. ఇక 2 అంశాలు ఉన్నాయి. అవి ఏ ప్రభుత్వాలైనా ప్రజలందరికీ చేయాల్సినటువంటి వైద్యానికి సంబంధించి, అలాగే గృహాలకు సంబంధించి. కానీ ఇటీవలి కాలంలో ఒక 10-15 ఏళ్ళు, కనీసం ఒక 10 ఏళ్ళ నుంచైనా మన వేలు యాజమాన్యాల వైపు వెళ్తుంది. వెళ్తుందా? వేతనాల విషయంలో కానీ, వేతనాల సవరింపు కానీ, కనీస వేతనాల చెల్లింపు కానీ, నియామక పత్రాల గురించి కానీ వెళ్తుంది. వెళ్ళాలి. ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రభుత్వాన్ని అడగటానికి హక్కు ఎలా ఉందో మన వేలు మనం ఎవరి కొరకు చేస్తున్నాం, ఎవరి దగ్గర చేస్తున్నాం, ఎవరి ఉద్యోగులుగా ఉన్నాం అనే అంశాన్ని కూడా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వచ్చే మహాసభ ఖమ్మంలో జరగబోయేటటువంటి మహాసభలో ఖచ్చితంగా చర్చించాలని, ఆ వైపు మనం వేలెత్తి చూపకుండా, అడగకుండా ఉండటం కారణంగానే ఇవాళ ప్రజలంతా, అన్ని వర్గాలు పత్రికలన్నా, వార్తలన్నా, విలేకరులన్నా మన వైపు చేతి చూపేటటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. మనం ఎవరు కల్పించింది కాదు. వార్తకి మనం పత్రికా స్వాతంత్ర్యం అంటున్నాం, ప్రజాస్వామ్యం, మీడియా. మీడియా అంటే పత్రికా స్వాతంత్ర్యం అని. పత్రికలు, మీడియా ప్రజలకు, ప్రభుత్వాలకు అనుసంధానంగా పనిచేసే కర్తవ్యం మనం తీసుకున్నాం. ఎవరు ఇవ్వలే మన మీద. మేము అనుసంధానంగా ఉంటాం, ప్రజల ప్రయోజనాలను కాపాడుతాం, పబ్లిక్ గుడ్ అంటాం దాన్ని. అందుకని మన రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ పరిషత్తు, బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన ఏర్పడినటువంటి రాజ్యాంగ పరిషత్తులో చాలా తీవ్రమైన చర్చ జరిగింది. ఇవాళ రాజ్యాంగంలో 3 అంగాలు ప్రధానంగా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నాయని రాజ్యాంగం పుటల్లో ఉన్నాయి. చెప్పారు పెద్దలు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అలాగే లెజిస్లేచర్, చట్ట సభలు. బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, ఈ 3 అంగాలకి, లెజిస్లేచర్కి,
ఎగ్జిక్యూటివ్కి అలాగే న్యాయ వ్యవస్థకి ఈ రాజ్యాంగ పుటల్లో బంధించాలి. న్యాయ వ్యవస్థలో ఒక న్యాయాధీశుడు కావాలంటే ఏం కావాలా? లాయర్ చదువుకొని ఉండాలిగా, లా చదువు ఉండాలిగా. ఒక ఎగ్జిక్యూటివ్ కలెక్టర్ కావాలంటే ఏం చేయాలా? ఒక చదువు ఉండాలిగా, ఐఏఎస్ కావాలిగా. చట్టసభలకు వెళ్ళాలంటే ఏం కావాలా? ప్రజా ప్రతినిధుల ఆమోదం కావాలిగా, ప్రజల ఆమోదం కావాలిగా. మీడియాకి ఏం పెడదాం? మీడియాకి ఏం పెడదాం? అందుకని ఈ మీడియాని ప్రజల తరఫున వ్యవహరించడానికి ఉన్న మీడియాకి రాజ్యాంగంలో మనం బంధించకూడదు. ప్రజల పబ్లిక్ గుడ్, ప్రజాస్వామ్యంలో ప్రజలే నేతలు, ప్రజలే రాజ్య అధికారాన్ని ఎన్నుకునేవాళ్ళు. వారి తరఫున వ్యవహరించే వారికి ఎలాంటి ఆంక్షలు ఉండకుండా స్వేచ్ఛగా పనిచేయాలంటే ఈ రాజ్యాంగంలో దాన్ని పొందుపరచకూడదని చెప్పి రాజ్యాంగ రూపొందించినటువంటి వారు ఆ లక్ష్యంతో, ఆ ఉద్దేశంతో, ఆ ప్రజా ప్రయోజనాన్ని కాంక్షించి మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని చెప్పి తలపెట్టారు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఈ స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ అంగంగా భావించేటటువంటి మీడియాకు లేకపోతే ప్రజాస్వామ్య సౌధానికి ఉన్నటువంటి ఒక పిల్లర్ కూలిపోతుంది. ఆ భవనం, ప్రజాస్వామ్య భవనం నిలబడదు. అది మంచిదైనా చెడ్డదైనా దాన్ని చెడు చేస్తుంటే మంచికి సవరించుకోవడానికి, మంచి వైపు మలర్చడానికి ఈ వ్యవస్థని నిలబడితేనే తప్ప ప్రజాస్వామ్యం అనేటటువంటి సౌధం నిలబడే అవకాశమే లేదు. ఈ కర్తవ్యం జర్నలిస్టులు ఒక్కరే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే అందరి మీద బాధ్యత. మరి ఇంత పెద్ద బాధ్యత పెట్టినటువంటి రాజ్యాంగం ఇవాళ ఉన్న పరిస్థితిని ఎవరు సవరించాలా అంటే జర్నలిస్టులే. పర్టికులర్గా యాజమాన్యాలు కాదు, పర్టికులర్గా యాజమాన్యాల పాత్ర ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనది, ప్రధానం. స్వేచ్ఛ ఎవరికి అని చెప్పి మన చట్టం ప్రకారంగా స్వేచ్ఛ ఎవరికి అని చెప్పి, పత్రికా స్వేచ్ఛ ఎవరికి అని ప్రశ్నిస్తే అది వర్కింగ్ జర్నలిస్టుల స్వేచ్ఛ తప్ప యాజమాన్యాల స్వేచ్ఛ కాదు. ఒక ప్రబుద్ధుడు 1952-53 ప్రాంతంలోనే అసలు పత్రికా స్వేచ్ఛ అనేది ఎక్కడుంది, ఎక్కడ రాశారు? ఈ జర్నలిస్టులు పత్రికా స్వేచ్ఛ పేరుతో తిరుగుతుంటారు, మా మీద రాస్తున్నారు, మా పరువు పోతుంది, మా ప్రతిష్ట పోతుంది, ఎక్కడున్నారని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు చెప్పింది పత్రికా స్వేచ్ఛ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a)లో అంతర్భాగం. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండర్ కాన్స్టిట్యూషన్ 19(1)(a) స్పష్టం చేసిన తర్వాత ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛలో ఇది అంతర్భాగమని ప్రకటించిన తర్వాత ఇవాళ పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది అని అడిగే వారెవరు లేరు. మరి ఆ స్వేచ్ఛని
పబ్లిక్ గుడ్, ప్రజా ప్రయోజనాన్ని కాంక్షించటానికి, పునరుద్ధరించటానికి, విమర్శ లేకుండా, విమర్శలు ఎక్కడైనా ఉంటాయి కానీ సద్విమర్శలు ఉన్నాయి, మనం స్వీకరించాల్సిన విమర్శలు ఉన్నాయి. ఒక డాక్టర్కి జబ్బు వచ్చింది, ఎవరు? డాక్టరే చేసుకోవాలిగా. డాక్టర్ జబ్బు వస్తే ఒక పేషెంట్ని చూస్తాడు, తనకే జబ్బు వస్తే తానే చూసుకోవాలి. ఆ పరిస్థితి ఇవాళ మీడియాకి, వర్కింగ్ జర్నలిస్ట్కి వచ్చేసింది. మనం గనక సవరించుకోలేకపోతే, మనం గనక ప్రజా ప్రయోజనాన్ని గౌరవించకపోతే వ్యవస్థకు కూడా తీరని హాని జరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాం. వర్కింగ్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్గా మనం ఇవాళ మన బాధ్యత, జరుగుతున్న జీతాలు అవసరం లేదు, అక్రిడేషన్ ఉంటే చాలు. ఈ పరిస్థితి ఫోర్త్ పిల్లర్, 4వ స్తంభంగా చెప్పుకునేటటువంటి దానికి వచ్చేస్తే రాజ్యాంగంలోని ప్రభుత్వాలు, ఏర్పాటైన ప్రభుత్వాలు జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది. రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను, అధికారాన్ని ప్రభుత్వాలు వినియోగించి జర్నలిస్టులను మేము అదుపు చేస్తాం, మీడియాను మేము అదుపు చేస్తామనే ఉత్సాహంతో ముందుకు వస్తే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. అందుకని రాజ్యాంగ వ్యవస్థ మార్గదర్శకత్వంలో ఆంక్షలు అనేవి మీడియా మీద ఉండటానికి వీల్లేదు. ఉండటానికి వీల్లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a) ఎవరైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు. నన్ను కొట్టే హక్కు, తిట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? భావ ప్రకటన స్వేచ్ఛ, దానికి పరిమితులు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 19(1)(a) కాకుండా ఆర్టికల్ 2 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం అక్కడ జోక్యం చేసుకుంటుంది. అదుపు తప్పితే ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కూడా అదుపు చేసే అవకాశాలు ఉన్నాయి. వీటిని మనం గుర్తించకుండా, వీటిని మనం ప్రజలతో, అందుకని చెప్తున్నారు వీఆర్ నాట్ అబౌవ్ ది పీపుల్. ప్రజలకు మించి లేదు, ప్రజలకు తక్కువ లేదు. మనకి ఎవరు గౌరవిస్తున్నారు మనని? ప్రభుత్వాలు కాదు గౌరవించాల్సింది, అధికారులు కాదు, మనను గౌరవించాల్సింది ప్రజలు. గౌరవం కొంటే రాదు, బెదిరిస్తే రాదు. జర్నలిస్టు అంటే ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది. ప్రజల పక్షాన పనిచేసేవాడు జర్నలిస్టు, ప్రజల ప్రయోజనాన్ని కాపేవాడు. అందుకనే పత్రికా స్వేచ్ఛ అనగానే మనం బయటికి వెళ్తాం, ఎవరి మీద దాడులు జరిగితే రక్షించాల్సింది ప్రజలే, గౌరవించాల్సింది ప్రజలే. వాస్తవాలు రాస్తే కూడా ఎవరికి ఇబ్బంది అవుతుంది. వాస్తవం, వార్త హ్యాస్ నో న్యూట్రాలిటీ. వార్తకి న్యూట్రాలిటీ ఏమంటారు? న్యూట్రాలిటీ, తటస్థం లేదు. వార్త తటస్థం కాదు. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక ట్రక్ కొట్టింది, స్కూటరిస్ట్ చనిపోయాడు, ఏం రాస్తాం మనం? వీలైతే నెంబర్ కూడా వేస్తాం, ట్రక్ నెంబరు. యజమానికి ఇబ్బందిగా బండి ఏమైనా ఉద్దేశపూర్వకంగా రాసాము. న్యూస్ యాజ్ ఎ న్యూట్రాలిటీ, వార్తకు తటస్థం లేనే లేదు.
వార్తకు తటస్థం ఉందంటే ప్యాకేజెస్, వార్తకు తటస్థం అంటే ప్యాకేజెస్ అంతే. అందువల్ల న్యూస్ యాజ్ ఎ యూనిటాలిటీ మనం ఇవాళ నేను ఇక్కడికి రావడానికి నిన్న రాత్రి ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నాయకత్వం నాకు ఒక లేఖ పంపించింది. 28వ తేదీ ఢిల్లీలో ఈ దేశంలో జరుగుతున్న పరిణామాల మీద పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగే రీతిలో చట్టాలు వస్తున్నాయి, గతంలో చట్టాలు వచ్చాయి. ఈ పరిస్థితి ఇంకా తీవ్ర పరిణామానికి దారి తీయకముందే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మనం ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి, కొత్తగా వచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి లేఖ పంపారు. 28వ తేదీ ఢిల్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఆ బిల్లుల గురించి నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. ఈ బిల్లు ఇంకా పాస్ కాలేదు. ఆ బిల్లు టెలివిజన్ ఛానళ్లకు సంబంధించి బ్రాడ్కాస్ట్ సర్వీస్ రెగ్యులేషన్ బిల్ 2023, అట్లాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటికే 23 పాస్ అయి ఉంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మీడియా యాక్ట్స్ 1923 పాస్ అయి ఉంది. డిజిటల్ ఇండియా బిల్లు 23 ఇంకా పెండింగ్లో ఉంది. ఇవి పత్రికా స్వేచ్ఛని అరికట్టే క్లాజులతో నిండి ఉందని చెప్పి ఈ దేశంలో ఉన్న అందరూ ఏకకంఠంగా చెప్పడం జరుగుతుంది. స్టేక్ వాళ్ళతో డిస్కషన్ చేయండి, ఎడిటర్లతో డిస్కషన్ చేయండి, జర్నలిస్టు సంఘాలతో డిస్కషన్ చేయండి, యాజమాన్యాలతో డిస్కషన్ చేయండి అని చెప్పి చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. ఇవి పత్రికా స్వేచ్ఛని అరికట్టే అంశాలుగా ఉన్నందున ఒక బిల్లు ఒక 3 మాసాల నుంచి సుప్రీంకోర్టు లాయర్స్తో, జడ్జెస్తో, సిట్టింగ్ జడ్జెస్ కాదు రిటైర్ అయిన జడ్జెస్తో జరుగుతున్న పరిణామాలను వివరించి ఒక బిల్లు మనమే తయారు చేసి ప్రభుత్వానికి, రాజకీయ పార్టీల పెద్దలకి, పార్లమెంటు మెంబర్లకి ఇవ్వాలని చెప్పి తలపెట్టాం. మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ బిల్ 2024 మన బాధ్యతను గుర్తించి వ్యవహరించడం ఒక ఎత్తు, మన బాధ్యతను నిర్వర్తించకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఒక ఎక్సలెన్సీ అంటున్నాం. పారదర్శక పరిపాలన కావాలా అందరూ అడుగుతున్నారు. న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత కావాలంటున్నాం. చట్టసభలు ఎట్లకు పారదర్శకతే చూసి అందరి ముందు జరుగుతున్నది. ఈ పారదర్శకత ఇప్పుడు మళ్ళీ అందరూ ఏలెత్తి చూపుతున్నది మీడియా వైపు చూపుతున్నారు, మీడియా హౌసెస్ వైపు చూపుతున్నారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పనిచేసేటటువంటి మీడియాకు పారదర్శకత అవసరం లేదా? ట్రాన్స్పరెన్సీ మనకు కూడా ఉండాలిగా. ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, ఏ సంస్థలో ఎవరి యజమాని,
యాజమాన్యాలు కూడా మేము యజమాని అని చెప్పుకోవటానికి సిద్ధంగా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సంస్థకు మేము యజమాని అని చెప్పుకోవటానికి సిద్ధంగా ఉంటుందా? అందుకనే అకౌంటబిలిటీ అనే పదం మనం కూడా పెట్టుకున్నాం. మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఆ బిల్లు పేరే మీడియా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ 2024. పెద్దలకు అందజేద్దాం, చట్టసభలో సభ్యులకు అందజేద్దాం, ప్రభుత్వాలకు అందజేద్దాం, పాలకులకు అందజేద్దాం. ఈ స్థితి వల్లనే ఇవాళ ఇంతకుముందు నందిని సిద్ధారెడ్డి గారు చెప్పారు, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన కొరియన్ ఒక మాట అన్నాడు, ఈ 3 అంగాల పరిస్థితి అందరికీ తెలుసు. 4th పిల్లర్గా ఉన్నటువంటి మీడియా కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో వైఫల్యం చెందింది. అందువల్ల 5th పిల్లర్ అవసరమని చెప్తున్నాం. 5th పిల్లర్ అవసరమని చెప్తున్నాం. మనకు 5th పిల్లర్ అంటే మన ఇస్లాంలో 5 అంశాలు ఉన్నాయి. ఇస్లాంకి కీలకం. 5th పిల్లర్ అనే ఒక ఎన్జిఓ చాలా వర్క్ చేస్తుంది. 0 రూపీ అంటే పరిపాలనలో కానీ బయట కానీ అవినీతి ఉండకూడదని చెప్పి పనిచేస్తుంది. 5th పిల్లర్ అని ఒక ఎన్జిఓ పనిచేస్తుంది. తర్వాత 5th యుద్ధంలో పోరాడే దేశం సైనికుడు తన దేశం తాను విజయం సాధించాలని చెప్పి భావిస్తాడు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళ గూఢాచారులుగా మన శత్రు దేశానికి అనుకూలంగా మనం ఓడిపోవాలన్న భావంతో మన వివరాలు వాళ్ళకి ఇస్తుంటారు పోరాటానికి సంబంధించి. వాళ్ళను 5th కాలమిస్ట్ అంటాము. 5th కాలమిస్ట్ మనతో ఉండి పోరాడాల్సిన వాడు వాళ్ళ ఏజెంట్గా తయారవుతాడు. మరి 5th పిల్లర్ ఇప్పుడు మనం ఇచ్చేది ఎన్జిఓ కాకుండా 5th పిల్లర్. ఈ 5th పిల్లర్ ఎవరికి కావాలా, ఎవరిని రక్షించాలా అంటే విజిల్ బ్లోవర్స్ అంటారు. ఎవరైతే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటారో, ప్రజాస్వామ్యం కొనసాగాలని కోరుకుంటారో వారందరూ కలిసి 5th పిల్లర్గా ఏర్పడితే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి న్యాయం జరగకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకొని చెప్తున్నారు. మరి ఇదే వస్తే 4th పిల్లర్స్ అనేది. అందువల్ల మనం వర్కింగ్ జర్నలిస్టులుగా ప్రజల పక్షాన, ప్రభుత్వాలు ఎవరైనా ప్రజల పక్షాన న్యాయంగా వ్యవహరించినప్పుడే గౌరవం. తప్పుడు వార్తలు రాస్తాడనో, బ్లాక్మెయిల్ చేస్తాడనో భయానికన్నా ఈయన జర్నలిస్టు. మంచి వార్తలు రాసినా కూడా దాడి చేస్తున్నారు, మంచి వార్తలు రాస్తున్నా కూడా జైళ్ళ పాలు చేస్తున్నారు అన్న భావం వస్తే అది ప్రజాస్వామ్యానికి రక్షణ, మన వ్యవస్థకు రక్షణ. నేను దీంట్లో ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పెద్దలకు తెలుసు, గ్లిచ్ అనే తప్పుడు పని అధికార వర్గాల్లో జరిగితే దేశవ్యాప్తంగా పత్రిక రాస్తే పెద్దగా ఇదై ఉండేది. ఆ పత్రికలో ఒక వార్త వస్తే బాధితుడు నాకు పరువు పోయింది అనుకున్నవాడు ఏం చేస్తాడు, కోర్టుకు వెళ్తాడు.
కోర్టు అడిగింది, ఇది తప్పు, నీకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ప్రశ్నించారు. జర్నలిస్ట్ ప్రాథమిక విలువ ఏమిటంటే, ప్రాథమిక సూత్రం ఏమిటంటే, వార్త సోర్స్ని, వార్త ఇచ్చిన వారిని, ఇన్వెస్టిగేటివ్ పరిశోధన జరిపినప్పుడు ఎవరో నష్టపోతారు, సోర్స్ని చెప్పకూడదు. తెలుసుగా అందరికీ, మనకు సోర్స్ చెబితే ఇంకైపోతుంది. ప్రభుత్వం అయితే అధికారం ఉంటాడు, ఆయన ఉద్యోగం పోతుంది. సోర్స్ని వెల్లడించుకోలేదు. దేశవ్యాప్త చర్చగా మారింది ఒక కరప్షన్ ఇష్యూ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో. ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్ పిలుస్తారు కారకులు వాళ్ళని చెప్పి. అక్కడ కరంజీవి మీద కోపంతో ప్రింటర్, పబ్లిషర్ మీద కేసు వేశారు. కోర్టు అడిగింది, నీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది అని చెప్పి. నేను రాసింది వాస్తవం, నేను ఈ సమాచారం ఎవరు చెప్పారనే మాటను మాత్రం నేను, సోర్స్ని మాత్రం నేను కోర్టు చెప్పను అని చెప్పారు. అయితే కోర్టు శిక్ష వేస్తుందని చెప్పారు, హాయిగా వేయండి అని చెప్పాడు. 5 రోజులు శిక్ష వేస్తే బాంబే జైల్లో కరంజీవి వెళ్ళొచ్చాడు. వెళ్ళి వచ్చేటప్పుడు ఒక 5-6 గంటలు బొంబాయి అన్నాడు. బొంబాయి ట్రాఫిక్ బంద్ అయిపోయింది. మంచి వార్త రాశాడు, ప్రజల కొరకు జైలుకు వెళ్ళి వచ్చాడు. పిక్ పాకెట్ చేసి, హత్య చేసి కాదు కదా, ప్రజల ఆదరణ ఆ రకంగా మంచి వార్తలు రాసే జర్నలిస్టులు దేనికైనా సిద్ధపోవాలి. వాస్తవమే ఉండాలి. వాస్తవం, పబ్లిక్ గుడ్, శాంటిటీ, నిజాయితీ, వాస్తవం 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 దేనికైనా సిద్ధం కావచ్చు. అందువల్ల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసింది, ఆలస్యమైంది, మన వృత్తి ప్రమాణాలను నిలబెట్టుకోవటానికి, వృత్తి హక్కులను కాపాడుకోవటానికి, మన సంక్షేమాన్ని సాధించడానికి ఐక్యంగా వెళ్దామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మరోసారి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.